బాపట్ల జిల్లా చీరాల సబ్ ట్రెజరీ అధికారులపై కొరడా పడింది. చీరాల సబ్ ట్రెజరీ అధికారి భాగ్యలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెంకట మురళీకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా కార్యాలయంలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులను ప్రకాశం జిల్లాలోని దూర ప్రాంతాలకు బదిలీ చేయాలని కలెక్టర్ సిఫార్సు చేశారు. చీరాల ట్రెజరీ అధికారులు కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెన్షన్లు ఉద్యోగుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు చీరాల ట్రెజరీ ఉద్యోగులపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపారు. విచారణలో బయటపడ్డ పలు ఆధారాలను పరిగణనలోకి తీసుకుని ట్రెజరీ ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. నా పేరు దాసరి ఇమాన్యుయల్. నేను సామాజిక కార్యకర్తగా పనిచేస్తాను. ఈరోజు అవినీతిని అంతం చేస్తామంటూ అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అవినీతిని అంతరించకపోగా పెరిగిపోతూ ఉన్నది. ఈరోజు చీరాలలో చూసినట్లయితే చీరాల సబ్ ట్రెజరీ కార్యాలయంలో జరిగినటువంటి అవినీతి పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. ఈరోజు 100 ఫైళ్ళ పైనే నిలుపుదల చేసేసి అవి వాళ్ళ అంతర్గత పౌరుగా చిత్రీకరించి దాన్ని ఆ ఫైళ్ళన్నింటినీ కూడా నిలుపుదల చేసి సంతకాలు పెట్టకుండా లంచాల కోసం శాసనసభ్యులు సైతం కూడా చెప్పినా కూడా విన్నటువంటి పరిస్థితి చీరాల్లో ఉంది ఈరోజు. అంటే ఈరోజు మనం చూసినట్లయితే అవినీతి ఎక్కడ కూడా తగ్గట్లేదు. ప్రతి పనికి ఒక రేటు పెరిగింది. ఈరోజు ప్రతి పనికి రేటు నిర్ణయించడం జరిగిందని చెప్పడం ఈజీగా ఉంది. ఈరోజు చూసినట్లయితే చీరాల ప్రాంతంలో చాలా చిన్నది పరిధి అనుకుంటాం, కానీ ఈ పరిధిలో చాలా మండలాలు ఉన్నాయన్నమాట. ఈ మండలాలు అన్నిటి కార్యాలయాలకు తర్వాత రిటైర్డ్ పీపుల్ కూడా ఈరోజు తమ పెన్షన్కి సంబంధించిన బిల్లులు కావాలన్నా కానీ లేకపోతే మెడికల్ క్లెయిమ్స్ కావాలన్నా ఏది కూడా ఇక్కడ బిల్లు కావాలంటే ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించినటువంటి పరిస్థితి. ఇక్కడ మహిళా అధికారులన్నీ చెప్తామే కానీ అవినీతిలో మాత్రం ట్రాన్స్జెండర్ ఎక్కడ ఏమి జెండర్ ఈక్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉందన్నమాట. ఇక్కడ మహిళలు అధికారులని అవినీతి ఏమీ తగ్గలేదు. అందులో పోటీ పడేలా అవినీతికి పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇటువంటి అధికారులను ఈరోజు జిల్లా కలెక్టర్ గారు బదిలీ చేయటం అభినందించదగినటువంటి విషయం అన్నమాట. అదేవిధంగా ఈరోజు ట్రెజరీ అధికారితో పాటు ఆ కార్యాలయంలో సిబ్బందిని అందరినీ కూడా వివిధ ప్రాంతాలకు బదిలీ చేయటం అనేది కూడా గర్వించదగినటువంటి విషయం. కాబట్టి ఇటువంటి అధికారులకి సరైన గుణపాఠంగా ఇది భావించవచ్చు. అయితే చీరాల ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని వెంటనే కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.